వెల్కమ్ టు N45 న్యూస్. హైదరాబాద్ 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరో గ్యారంటీ అమలుపై కసరత్తు చేస్తున్నారు. మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇళ్లు లేని అర్హులందరికీ పథకం వర్తింపజేయాలని, అందుకు అనుగుణంగా వెంటనే విధి విధానాలను తయారు చేయాలని సూచించారు. ఈ పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు అందిస్తారు. అందుకు సంబంధించిన నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సీఎంతో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమావేశంలో ఉన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. కర్ణాటక సంగీత కళాశాలలో హిందుస్థానీ సంగీత కచేరీ. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన హిందుస్థానీ గాత్ర సంగీత కచేరీ ఆహుతులను అలరించింది. కలకత్తాకు చెందిన ఏ గ్రేడ్ కళాకారిణి మహుయానంది తనదైన శైలిలో ప్రసిద్ధి పొందిన రాగాలాపనలు, స్వరకల్పనలతో సభను రంజింపచేశారు. కె హరి హార్మోనియం, ఆర్ మనోహర ప్రసాద్ హార్మోనియం, కీబోర్డ్, పి రాంబాబు పెట్స్, విజయనగరానికి చెందిన కళాకారులు బి ధనుంజయ తబలా వాయిద్యాలతో సహకరించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. కళాకారులను కళాశాల ప్రిన్సిపల్ KAVLN శాస్త్రి శాల్వాలతో సన్మానించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సంగీతాభిమానులు హాజరయ్యారు.
వెల్కమ్ టు N45 న్యూస్. ఆదివాసీ మాతృ బహుభాషా ఉపాధ్యాయులకు రెన్యువల్ చేయాలి, వేతనాలు పెంచాలి. 3 రోజులకు చేరిన నిరవధిక దీక్ష. పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా. నేటికి 3వ రోజు ధర్నా నిర్వహిస్తూ నిరవధిక దీక్ష చేపడుతున్న ఆదివాసీ బహుభాషా ఉపాధ్యాయులు నిరాహార దీక్షలో భాగంగా ఈ సందర్భంగా బహుభాషా ఉపాధ్యాయులు సంఘం జిల్లా కోశాధికారి వి చంద్రయ్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 676 మంది బహుభాషా విద్యా ఉపాధ్యాయులు గత 2019 సంవత్సరంలో నుంచి పోరాటాలతో మాత్రమే పూర్తి స్థాయిలో విధులకు పంపించకుండా ఈ విద్యా 2023-24 సంవత్సరంలో సంబంధించి ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు రెన్యువల్ చేసి విధుల్లో కొనసాగించి మార్చ్, ఏప్రిల్ నెలలో విధుల్లో కొనసాగించకుండా మధ్యలోనే 676 మంది బహుభాషా విద్యా ఉపాధ్యాయులకు రోడ్డు మీద నెట్టివేయటం దుర్మార్గం. ఒక పక్క ఐటీడీఏ అధికారులు, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన విద్యార్థులకు అన్ని విధాలుగా విద్య అభివృద్ధి చెందటానికి కృషి చేస్తున్నామని మాట్లాడుతున్న అధికారులు ఈరోజు ఎందుకు 1-2 తరగతి చదువుతున్న విద్యార్థులకు స్థానిక అమ్మ భాషలో బోధన చేస్తున్న ఆదివాసీ మాతృ బహుభాషా ఉపాధ్యాయులకు ఎందుకు రోడ్డు మీద లాగారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులు విద్యా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా అమ్మ భాషలో బోధన జరగాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 200 ఉపాధ్యాయులు అలాగే ఏకో ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు ఉన్నాయి. దాన్ని ఉద్దేశించి ఎన్నో దఫాలుగా ఐటీడీఏ పీఓ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి వినతులు సమర్పించడం, అలాగే గత నెల 23 మార్చి 2024 మర్యాదపూర్వకంగా స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం సమర్పించడం, అదేవిధంగా ఫిబ్రవరి 26, 2024 24 గంటల ధర్నా నిర్వహించడం అయినప్పటికీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించడం లేదు. కాబట్టి ఏదైతే మా సమస్యలు మార్చి, ఏప్రిల్ నెలలో విధుల్లో కొనసాగించాలి, ప్రతి విద్యా సంవత్సరంలో రెన్యువల్ చేసి కొనసాగించాలి. 3 ఆదివాసీ మాతృ బహుభాషా ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని ఈ దీక్ష సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లేని పక్షాన భవిష్యత్తులో శాంతియుత పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కె కొండయ్య, కె గణేష్, నాయకులు పి వెంకట్, పి దేవి, వి రాధ అధిక సంఖ్యలో బహుభాషా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా పేరు వంతాల చంద్రయ్య, ఎంటీపీ ఎమ్మెల్యే నేటి స్పీకర్లు జిల్లా కోశాధికారిగా నేను నిర్వహిస్తున్నాను. అయితే మేము 2019 సంవత్సరం నుంచి కూడా ఎన్నో పోరాట ఫలితంగా విధుల్లో పంపించారు. అది కూడా పూర్తి స్థాయిలో కాదు, సగసగం మాత్రమే. సంవత్సరానికి 3 నెలలు 4 నెలలు ఈ విధంగా పంపించి ఈ ఏడాది 2023-24 సంవత్సరంలో కూడా ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే మాకు ప్రభుత్వ ఆదేశాల మేరకు విధుల్లో పంపించడం జరిగింది. అయితే మార్చి, ఏప్రిల్లో మాకు విధుల్లో పంపించకుండా ఈ విధంగా రోడ్డు మీద నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ దీక్ష సందర్భంగా నేను చెప్పదలుచుకుంటున్నాను. మాకు గతంలో ఎన్నో పోరాటాలు ఫలితంగా మేము సాధించుకున్నప్పటికీ ఇప్పుడు అధికారులు కనీసం స్పందించకుండా ఈరోజు కూడా గత వారంలో మేము మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ వారికి, ఐటీడీ అధికారి పిఓ వారికి కూడా వినతులు సమర్పించడం జరిగింది. అయినప్పటికీ 2-3 రోజుల్లో మీకు ఏదో చూస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మొన్న 24 గంటల దీక్షల్లో కూడా మర్యాదపూర్వకంగా మేము ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నాం. అయినప్పటికీ పిఓ గారు కనీసం ఎటువంటి స్పందన ఇవ్వలేదు. గతంలో సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు నేను పీఓలో ఉంటే ఈరోజు 5 నిమిషాల్లో మీకు రెన్యువల్ రాసి ఇవ్వాల్సిందని చెప్పి ఈరోజు అదే సీట్లో వచ్చి పిఓ గారు అయిన తర్వాత మాకు ఎందుకు స్పందించట్లేదు? ఈరోజు జిల్లా వ్యాప్తంగా 676 మంది ఉండగా మేము 2 నెలలు ఉపాధి కోల్పోయి మేము రోడ్డు మీద పడి ఉన్నాం. మారుమూల ప్రాంతంలో 1-2 తరగతులు చదువుతున్న పిల్లలకు విద్యాభ్యసించడానికి తెలుగు రాని పిల్లలకు తమ స్థానిక అమ్మ భాషల్లో 1-2 తరగతి పిల్లలు కూడా తెలుగు రాని వాళ్ళకి తెలుగు అమ్మ భాష నుంచి తెలుగు తర్జుమా చేసి బోధిస్తున్న తమను ఈ విధంగా రోడ్డు మీద నెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఈ దీక్ష సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ తక్షణమే ప్రతి ఏడాది కూడా రెన్యువల్ చేసి మాకు కొనసాగించాలి. అదేవిధంగా ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ కూడా మాకు కొనసాగించాలి. అదేవిధంగా పనిచేస్తున్న జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మేము అందరికి కూడా
కనీస వేతనం ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారంగా సమాన పని కనీస వేతనంగా 26,000 చెల్లించాలని గైడ్ లైన్ ఇచ్చి ఉందో దానికి అనుసరించి మాకు జీతాలు కూడా పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుచుకుంటున్నాను. వెల్కమ్ టు N45 న్యూస్. దొంగ నోట్ల చెలామణికి పాల్పడిన 2 నిందితుల అరెస్ట్. డీఎస్పీ ఆర్ గోవిందరావు 15 లక్షల రూపాయల విలువైన నకిలీ కరెన్సీ నోట్లకు స్వాధీనం. ప్రధాన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు. పట్టణం గుంచి ప్రాంతంలో దొంగ నోట్లు చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న 2 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 15 లక్షల రూపాయల విలువైన దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో మార్చి 2న నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు వెల్లడించారు. విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు మాట్లాడుతూ విజయనగరం 2వ పట్టణ సీఐ కొరాడ రామారావుకు రాబడిన పక్కా సమాచారంతో 2వ పట్టణ ఎస్ఐ దుర్గా ప్రసాద్ మరియు సిబ్బందితో విజయనగరం పట్టణం గుంచి ప్రాంతానికి చేరుకొని అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న A1 విజయనగరం వైఎస్ఆర్ నగర్కు చెందిన బంగారి చక్రధర్ ఆలియాస్ చక్రి 36 సంవత్సరాలు, A2 దత్తి రాజేరు మండలం గడసం గ్రామానికి చెందిన చంద్రమణిపాల్ 33 సంవత్సరాలు అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 25,000 రూపాయల చొప్పున నకిలీ కరెన్సీ రూపాయలు 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నోట్లను పరిశీలించి వారిని విచారణ చేయగా తమకు ఈ నకిలీ నోట్లను చెలామణి చేసేందుకు గాను A3 ఒడిశా రాష్ట్రం జాపూర్ జిల్లా చెంచునారా గ్రామానికి చెందిన చంద్రమణిపాల్ అనే వ్యక్తి విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద 15,50,000 రూపాయల విలువైన నకిలీ రూపాయలు 500 కరెన్సీ నోట్లను ఇచ్చినట్లు, అందుకు ప్రతిగా తాము 3 లక్షల రూపాయలు ఒరిజినల్ నోట్లను A3 చంద్రపాల్కు చెల్లించినట్లుగా అంగీకరించారు. నిందితులను మరింత లోతుగా విచారణ చేయగా A1 బంగారి చక్రధర్పై ఇప్పటికే విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో 2 రేప్ కేసులు ఉన్నాయని, అతడిపై రౌడీ షీట్ కూడా ఉందన్నారు. A1 బంగారి చక్రధర్ విజయనగరం సబ్ జైల్లో రిమాండ్లో ఉండే సమయంలో గజపతి నగరం కేసులో అరెస్టు కాబడిన ఒడిశాకు చెందిన A3 చంద్రమణిపాల్ పరిచయమైనట్లుగా తాను దొంగ నోట్లను చెలామణి చేస్తుంటారని, దత్తరాజేరు మండలం గడసాం గ్రామానికి చెందిన A2 రాజానా విష్ణు అనే వ్యక్తికి కూడా తానే దొంగ నోట్లను సరఫరా చేస్తున్నట్లుగా తెలిపారన్నారు. అప్పటి నుండి వారితో స్నేహం కొనసాగుతూ వస్తున్నట్లుగా నిందితులు అంగీకరించారని విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న చంద్రమణిపాల్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని, అతడిని పట్టుకునేందుకు దొంగ నోట్లు ముద్రణ ఎవరు చేస్తున్నది, ఎక్కడ చేస్తున్నది, ఈ నేరంలో ఇంకెవరైనా పాత్రధారులు ఉన్నారా అన్న విషయాలు వెల్లడవుతున్నాయన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసిన 2వ పట్టణ సిఐ కొరాడ రామారావు, ఎస్ఐ ఐ దుర్గా ప్రసాద్ మరియు ఇతర పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం దీపిక అభినందించినట్టుగా తెలిపారు. రామారావు గారికి రాబడిన సమాచారం మేరకు ఎర్లీ మార్నింగ్ టూటౌన్సీ రామారావు మరియు వారి సిబ్బంది ఎస్ఐ ప్రసాదరావు మరియు సిబ్బంది కలిసి గుంచి జంక్షన్ వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి అక్కడికి 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళ పట్టుకొని కోచింగ్ చేయగా వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ ఈచ్ 25,000 అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది. ఎక్కడవి డబ్బులు ఏంటని వెరిఫై చేసేసరికి ఇది ఫేక్ కరెన్సీ అని తెలిసింది. దాని మీద అతన్ని గట్టిగా కోచింగ్ చేయగా అందులో బంగారు చక్రధర్ అనే ఒక ముద్దాయి ఇంకా ఇదే కాదు సార్, మా ఇంటి దగ్గర కూడా కొంత అమౌంట్ ఉందని చెప్పి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మరి సిఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది కలిసి వైఎస్ఆర్ నగర్లో గల ఈ చక్రధర ఇంటికి వెళ్ళి సోదా చేయగా అక్కడ 14.5 లక్షలు ఫేక్ కరెన్సీ నోట్లు ఉన్నాయి. క్వశ్చన్ చేయగా మీకు ఎక్కడివి ఈ నోట్లు ఏంటని అడగగా చంద్రమణిపాల్ అనే ఒక ఒరిస్సా
ఇతని కటియా విలేజ్, దశరథపూర్ పిఎస్, జాజ్పూర్ డిస్ట్రిక్ట్. ఆయన దీనికి రైల్వే స్టేషన్లో ఇవ్వడం జరిగింది. అప్పుడప్పుడు వస్తుంటాడు, అతనికి మాకు పరిచయం ఉంది అని చెప్పడం జరిగింది. అయితే అతను మీకు ఎలా పరిచయం అని మనం క్వశ్చన్ చేయగా, ఎవరైతే ఈ బంగారు చక్రధారి ఉన్నాడో గతంలో ఇతని మీద ఒక రౌడీ షీట్ ఉంది. ఇతను గతంలో 2 రేప్ కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇతను జైల్లో పరిచయం అయ్యాడు. ఎవరైతే చక్రధారు ఒరిస్సా చక్రధారు చంద్రమణిపాల్ ఉన్నారు కదా, ఈయన జైల్లో పరిచయం అయ్యాడు. ఆ పరిచయం మేరకు ఇతనితో సాన్నిధ్యం కలిగి అప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు ఈ ఫేక్ కరెన్సీ ఇవ్వడం, వీళ్ళేదో దాన్ని ట్రాన్సాక్షన్ చేయడం గట్రా జరుగుతుంది. వీళ్ళు గతంలో కూడా మన MVP పోలీస్ స్టేషన్ దగ్గర ఒక కేసు, ఈ ఫేక్ కరెన్సీ కేసులో వీళ్ళు చక్రధారు ప్లస్ చంద్రమణిపాలు, అలాగే రాజాన విష్ణు అని ఆయనది కూడా కరసాం విలేజ్, దత్తరాజర్ మండలం, వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇది కాకుండా గైడ్గౌడ్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మొత్తం ఇప్పుడు ఇది 3వ కేసు. ఇందులో ఎవరైతే ఈ మెయిన్ ముద్దాయి చంద్రమణిపాల్ ఉన్నాడో ఆయన గనిడి సూత్రధారి. ఇవి ఎక్కడ తయారు చేశాడు ఏంటి అనేది ఇప్పుడు చంద్రమణిపాల్ మనకి దొరికితే కానీ మనకు తెలియని పరిస్థితి అనమాట. అతని కోసం ఆల్రెడీ పంపిస్తాను. ఒక టీం ఆల్రెడీ పంపించడం జరిగింది. వాళ్ళు ఒక టీం ఆల్రెడీ అతని కోసం సెర్చింగ్లో ఉన్నారు. అతను దొరికితే కానీ ఇది ఎక్కడ తయారు చేసింది మెయిన్ సోర్స్ అనేది మనకు తెలుస్తుంది. మరి ఈ కేసులో చాకచక్యంగా సిఐ గారు మరి వారి సిబ్బంది ఎస్ఐ గారు చాలా ఇదిగా ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం ముగ్గురు ముద్దాయిలు. ఒకటేమో బంగారు చక్రధారు, రాజాన విష్ణు. ప్రస్తుతానికి ఇద్దరిని మనం అదుపులోకి తీసుకొని వీళ్ళిద్దరిని మనం రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఎవరైతే మెయిన్ ముద్దాయి చంద్రమణిపాల్ ఉన్నారో ఆయన కోసం ఆల్రెడీ పార్టీ పంపించడం జరిగింది. అతను కూడా త్వరలో పట్టుకొని ఈ సోర్స్ ఎక్కడందని వెరిఫై చేస్తాం. 6 లక్షలు ఈ ఫేక్ కరెన్సీ మనకి ఇదైనట్టు తెలుస్తుంది.